ఆదిశంకరులే ఆదర్శం. ఒక బాలుడు భిక్షాటన చేస్తూ ఎదురుగా ఉన్న గుమ్మం ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అన్నాడు. కటిక దరిద్రంతో బాధపడుతున్న ఆ ఇంటి ఇల్లాలు అతనిని వట్టి చేతులతో పంపకుండా ఏదైనా భిక్ష వేద్దామని ఇల్లంతా వెతికి ఓ మూలన దొరికిన ఉసిరికాయను తెచ్చి పాత్రలో వేసింది. నిండు మనసుతో దాన్ని స్వీకరించిన అతను వెంటనే లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆసువుగా ఒక స్తోత్రాన్ని చదివారు. దాంతో కనక వర్షం కురిసింది. ఆ స్తోత్రమే కనకదార స్తోత్రం. ఆ బాలుడే ఆదిశంకరులు. భౌగోళికంగా ఏకంగా కనబడుతున్నప్పటికీ సిద్ధాంతపరంగా చిన్నాభిన్నంగా మారిన భారతదేశం ఒక మహాపురుషుడి అవతరణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో కేరళ రాష్ట్రంలోని కాలడిలో ఆర్యాంబ శివగురువు దంపతులకు జన్మించిన శ్రీ శంకరులు అత్యల్పమైన 32 సంవత్సరాల ఆయురార్థంలోనే ఎన్నో ఘనకార్యాలు సాధించారు. వివిధ రకాలైన ఐవద్ధిక పోకడలతో ఆనాటి సమాజంలో నెలకొన్న అశాంతిని తొలగించేందుకు దేశమంతటా తిరిగి తన పాండిత్య ప్రతిభతో వేద విరుద్ధమైన అనేక మతాల పండితులను వారి సిద్ధాంతాలను ఖండించి వైదిక మార్గాన్ని ఏర్పరిచారు. షణ్మతాలను ప్రతిపాదించి షణ్మద స్థాపనాచార్యుల్ని కీర్తిగాంచారు. శృతి స్మృతి పురాణ ప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. తల్లిపై ప్రేమతో శంకరుల తల్లి ప్రతినిత్యం ఇంటికి దూరంగా ఉన్న నదికి వెళ్ళి స్నానం చేసి వస్తుండేది. అయితే వయసు మీద పడటంతో శరీరం సహకరించలేకపోయేది. తల్లి పరిస్థితిని గమనించిన శంకరులు నదిమ తల్లిని ప్రార్థించారు. శంకరుల తల్లి ప్రేమకు పొంగిపోయిన గంగమ్మ తన ప్రవాహాన్ని మార్చుకుని ఇంటి పక్క నుండి ప్రవహించడం ప్రారంభించింది. ఎంతటి వారికైనా తల్లిదండ్రుల మంచి చెడులను చూసుకోవలసిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని ఈ సంఘటన నిరూపిస్తోంది. వానే వయసులో వ్యాకరణమా? జీవితపు చివరి దశలో తన ఇంటి వసారాలో కూర్చుని వ్యాకరణ సూత్రాలను వలివేస్తున్న ఒక పండితుడు శంకర్ల కంటపడ్డారు. వెంటనే ఈ వయసులో చెప్పవలసింది వ్యాకరణ సూత్రాలు కాదని గోవిందుని నామస్మరణ చెయ్యమని చెబుతూ భజ గోవింద స్తోత్రాలను రచించారు. కేవలం పాండిత్యం మాత్రమే భగవంతుని ముక్తిని ప్రసాదించదని ప్రబోధించారు. కఠిన పరీక్షకు నిలిచి బ్రహ్మసూత్రాలను భాష్యం రాసేందుకు సిద్ధపడ్డారు శంకరులు. భాష్యరచన కొనసాగుతుండగా వచ్చాడు ఒక వృద్ధుడు. బ్రహ్మసూత్రాలలోని అనేక సందేహాలపై తన ప్రశ్నల పరంపర సంధించాడు. రోజుల తరబడి కొనసాగిన చర్చలో వాటన్నింటికీ నేర్పుతో సమాధానమిచ్చారు శంకరులు. వచ్చిన వారికి సాక్షాత్తు వ్యాస భగవానుల్ని తెలుసుకొని పొంగిపోయారు శంకరులు. శంకరుల పాండిత్యాన్ని గమనించి భాష్య రచనకు సరైన వ్యక్తిని దీవించి వెళ్ళాడు వ్యాసుడు. చేస్తున్న పనిపై సాధికారత, శ్రద్ధ, పట్టుదల ఉంటే పెద్దల ప్రోత్సాహం కూడా లభిస్తుందనే దానికి తార్కాణం ఈ సంఘటన. ఉన్నదొక్కటే, జీవుడే బ్రహ్మం, బ్రహ్మమే జీవుడు. ఆ ఇద్దరికీ తేడా లేదు. నువ్వు వేరు నేను వేరు అనే సంకుచిత మార్గం విడనాడి అందరము ఒక్కటే అన్న విశాల మార్గంలో నడవాలి. తనను తాను తెలుసుకోగలగాలి. మనలను ఈశ్వరునిలో అనుసంధానించుకోవాలి. ఇక అప్పుడు అంతా అద్వైతమే. అటువంటి అద్వైత స్థితి మనందరికీ కలగాలనే తపనతో భావితరాలకు జ్ఞాన మార్గం చూపిన దార్శనికులు శ్రీ శంకరులు. వారి జీవనం ఆదర్శవంతమైన సందేశం.